శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే సప్తవింశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 27వ సర్గము. ఇత్యుక్తా సీతయా ఘోరా రాక్షస్య క్రోధమూర్ఛితాః కాశ్చిజ్జగ్ముస్తథాఖ్యాతుం రావణస్య తరస్వినః. భయంకర స్వరూపము గల రాక్షస స్త్రీలు సీతాదేవి పలికిన ఈ మాటలను విని మిక్కిలి కోపమును చెందిరి. వారిలో కొందరి మాటలను రావణునకు తెలుపుటకు వేగముగా బోయిరి. తతః సీతాముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః పునః పరుషమేకార్ధ మనర్ధార్ధ మథా బ్రువన్. చూచుటకు మిగుల భయముగా నుండు రాక్షస స్త్రీలు సీత యొద్దకు వచ్చి వెనుకటి విధముననే పరుషములను అనర్థమును తెలుపునవి నగు మాటలు నిట్లు పలికిరి. అద్యేదానీం తవ నార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథా సుఖం. దుష్టురాలవును పాప సంకల్పము కల దానవును నగు ఓ సీతాదేవి, ఇప్పుడీ క్షణములోనే రక్షోయువతులు నిన్ను చంపి నీ మాంసమును తృప్తి తీరునట్లు తినగలరు. సీతాం తాభిరనార్యాభిర్దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్. అప్పుడు దుష్టరాండ్రగు రాక్షస స్త్రీలట్లు సీతను బెదిరించుచుండుటను చూచి అంతవరకును నిద్రించుచుండిన త్రిజటయను వృద్ధరాక్షసి మేలుకొని ఇట్లు పలికినది. ఆత్మానం ఖాదతానార్యా న సీతాం భక్షయిష్యథా జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. ఓ దుష్ట వనితలారా, ఈ సీత జనకరాజునకు ప్రియపుత్రిక, దశరథ మహారాజునకు కోడలు. ఇట్టి ఈమెను మీరు తినవద్దు. ఈమెకు బదులుగా నన్ను తినివేయుడు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసానామ భావాయ భర్తురస్యా జయాయ చ. నేనిప్పుడు నిద్రలో దారుణమైన కలగంటిని. దానిని దలంచుకొన్నచో శరీరము జలధరించును. అది రాక్షసుల వినాశమును ఈమె భర్తయగు రాముని విజయమును సూచించుచున్నది. ఏవముక్తాస్త్రిజటయా రాక్షస్యః క్రోధమూర్ఛితాః సర్వా ఏవాబ్రువన్భీతా స్త్రిజటాం తామిదం వచః. అంతవరకును మిక్కిలి కోపముతో నుండిన యా రాక్షస స్త్రీలు త్రిజట పలికిన ఈ మాటలను విని మిక్కిలి భీతి చెంది యా త్రిజటతో నిట్లు పలికిరి. కథయస్వత్వయా దృష్టః స్వప్నోయం కీదృశో నిశీ తాసాం శ్రుత్వా తు వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితం గజదం తమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం. ఓ త్రిజట, ఈ రాత్రి నీకు వచ్చిన కల ఎట్టిదో వివరముగా తెలుపుము. ఇట్లు వారి నోటి నుండి జారిన మాటను విని త్రిజట రాత్రి తాను కనిన కలలోని విషయమునిట్లు చెప్పసాగెను. ఏనుగు దంతముతో నిర్మింపబడిన దివ్యమగు పల్లకి ఒకటి ఆకాశమున గానవచ్చెను. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. ఆ శిబిక 1000 హంసలతో గూడియుండెను. అందు తెల్లని పుష్పమాలికలను తెల్లని వస్త్రములను ధరించిన రాముడు లక్ష్మణునితో కూడా గానవచ్చెను.
స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. నేను నా స్వప్నమునందు సీత తెల్లని వస్త్రములను ధరించి సముద్ర మధ్యమునందలి తెల్లని పర్వతముపై నుండుటను చూచితిని. రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా రాఘవశ్చ మయా దృష్టశ్చతుర్దం తం మహాగజం. సూర్యుని కాంతి సూర్యునితో జేరునట్లు సీత రామునితో జేరుటను చూచితిని. రాముడును లక్ష్మణునితో కూడా పర్వతాకారము కలిగి 4 దంతములున్న పెద్ద ఏనుగు నెక్కి ఉండుటను చూచితిని. ఆరూఢశైల సంకాశం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వదేజసా. మానవ శ్రేష్ఠులగు రామలక్ష్మణులిరువురును తమ తేజస్సులతో మిక్కిలి ప్రకాశించుచుండిరి. వారు తెల్లని పూలమాలికలను తెల్లని వస్త్రములను ధరించియుండిరి. వారిరువురును సీత దగ్గరకు వచ్చిరి. శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపసితౌ తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః. ఆ పర్వతాగ్రమునకు చేరికగా ఆ ఏనుగు ఆకాశమునందే ఉండెను. జానకికి భర్తయగు రాముడామెను పరిగ్రహించి ఆ ఏనుగు యొక్క స్కంధముపై నెక్కించెను. భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత భర్తురం కాత్ సముత్పత్య తతః కమలలోచనా. పిదప పద్మముల బోలిన కన్నులు గల సీత రాముని తొడపై నుండి లేచి చేతితో సూర్యచంద్రులను తాకుచుండుటను చూచితిని. చంద్రసూర్యౌ మయా దృష్టా పాణినా పరిమార్జతి తతస్తాభ్యాం కుమారాభ్యామాస్థితః స గజోత్తమః. విశాలములగు నేత్రములు కల సీతతో కూడా ఆ రామలక్ష్మణులెక్కి ఉన్న ఏనుగు లంక మీదికి వచ్చినట్లు చూచితిని. సీతయా చ విశాలాక్ష్యా లంకాయా ఉపరిస్థితః పాండురర్షభ యుక్తేన రథేనాష్ట యుజా స్వయం. రాముడు తెల్లని 8 వృషభములు పూంచబడిన రథమునెక్కి ఈ లంకకు వచ్చినాడు. శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతోన్యత్ర మయా దృష్టో రామః సత్య పరాక్రమః. తెల్లని పూలమాలలను ధరించిన వాడును సత్య పరాక్రముడును నగు రాముడు లక్ష్మణునితో కూడా ఆ పిదప వేరొక చోట గానవచ్చినాడు. ఇహోపయాతః కాకుతుస్థ సీతయా సహ భార్యయా సాండం త్రిభువనం సర్వం సర్వతః సచరాచరం సర్వం గ్రస్తం మయా దృష్టం రామేణ క్లిష్టకర్మణా. కాకుతుస్థుడగు శ్రీరాముడు భార్యయగు సీతతో కూడా నిక్కడకు వచ్చినట్లు చూచితిని. 3 లోకములతోడి బ్రహ్మాండమంతయును స్థావర జంగమ సమేతముగా రాముడు శ్రమలేకయే మృంగినట్లు కానవచ్చెను. క్షీరోదధిజలే మధ్యే శ్వేతశైల సముత్థితః తస్య మూర్ధ్ని తతశ్వేతశ్చతుర్దంతో మహాగజః తస్య పృష్ఠే స్థితః శ్రీమాన్ రామో రాజీవలోచనః తతః సీతా సముత్పత్య భర్తురంకౌ శ్రితా తదా. పాలసముద్ర మధ్యను విజృంభించియున్న తెల్లని కొండపై 4 దంతములతోడి వెల్ల ఏనుగొకటి కానవచ్చెను. శ్రీమంతుడును తామరలబోలు కన్నులు గలవాడును నగు రాముడు దాని వీపుపై గూర్చుండియుండెను. బాహుభ్యాం సంపరిష్వజ్య సంపూర్ణం చంద్రమండలం తతోన్యత్ర మయా దృష్టో రామో రాజీవలోచనః. పిదప సీతరాముని తొడ నుండి దిగి తన 2 చేతులతోనూ సంపూర్ణముగానున్న చంద్రమండలమును కౌగలించుకొనెను. ఆసీనః ప్రాంగ్ముఖః శ్రీమానాసనే పరమాద్భుతే అభిషిక్తస్తు కాకుతుస్థః
సర్వదేవైర్నమస్కృతః. పిదప శ్రీమంతుడును రాజీవలోచనుడును అగు రాముడు వేరొక ఎడ మిక్కిలి ఆశ్చర్యమును గల్గించు నొక యాసనముపై తూర్పు ముఖముగా కూర్చుండి ఉండుటను చూచితిని. సబ్రహ్మర్షి గణైః సర్వైః సర్వతీర్థజలేన చ శుక్లమాల్యాంబరధరా శుక్లమాల్యానులేపనా. బ్రహ్మర్షి గణములతో గూడిన సమస్త దేవతలను రామునకు నమస్కరించి సమస్త తీర్థముల నుండి తెచ్చిన జలములతో ఆ కాకుతుస్థున కభిషేకము చేసిరి. సాధు సా తత్ర శుశ్రోణీ రరాజ జనకాత్మజ తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః. అందమైన పిరుదులు కలదియు జనకరాజు నందినియు నగు సీతయు తెల్లని పూలమాలలను తెల్లని వస్త్రములను ధరించి చందనాదులను పూసుకొని బాగుగా శోభించుచుండెను. బ్రహ్మాణమగ్రతః కృత్వా రామం తత్ర వవందిరే పునరేవ మయా దృష్టో రామో రమయతాం వరః. ఆ తరువాత దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులను బ్రహ్మను తన ముందుంచుకొని రామునికి నమస్కరించిరి. విష్ణురేవ స్వయం భూత్వా తస్మిన్నాస్తే వరాసనే పరం బ్రహ్మ పరం తత్వం పరం జ్ఞానం పరం తపః. నియమవంతులలో ఉత్తముడైన రాముడు ఆ యుత్తమమగు నాసనమునందే కూర్చుండి విష్ణువుగా మారుటను చూచితిని. పరం బీజం పరం క్షేత్రం పరం కారణకారణం శంఖచక్ర గదశ్రీమాన్ పుండరీకాయ తీక్షణః. అతడే పరబ్రహ్మ, అతడే పరతత్వం, గొప్ప జ్ఞానము, గొప్ప తపస్సును కూడా అతడే, గొప్ప బీజము, ఉత్తమమైన క్షేత్రమును, కారణములకు కారణము నతడే. శ్రీవత్సవక్షా నిత్యశ్రీ రజేయః శాశ్వతో ధ్రువః. ఏవం భూతో మహాతేజ రామః కమలలోచనః. సర్వలోకేశ్వర శ్రీమాన్ ససర్జ రఘునందనః. తతో మరీంద్రాః పితరో మునీంద్రా. తెల్ల తామరల వలె విశాలములగు కన్నులు గల ఆ విష్ణువు లక్ష్మీదేవితో గూడి శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను. అతని వక్షస్సు శ్రీవత్స చిహ్నితమై ఉండెను. నిత్య శ్రీమంతుడగు నతడు అజేయుడు, శాశ్వతుడు, స్థిరముగా నుండువాడు. గంధర్వ విద్యాధర పన్నగేంద్రాః కృతాభిషేకం పరివార్య రామం. శ్రీమంతుడును రఘువంశమున బుట్టినవాడును కమలముల వంటి కన్నులు కలవాడును గొప్ప తేజస్సు కలవాడును నగు రాముడిట్లు విష్ణువుగా మారి సమస్త లోకములకును ప్రభువై కానవచ్చెను. ప్రతుష్టువుః ప్రాంజలయః ప్రహృష్టా తతస్తు సర్వాప్సరసః ప్రహృష్టా. ఆ పిదప దేవతలు, పితృదేవతలు, మునీంద్రులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులును అభిషిక్తుడైన రాముని సేవించి చేతులు జోడించి కొని మిక్కిలి ఆనందించిన వారై మిక్కిలిగా స్తుతించిరి. నృత్యంతి గాయంతి సమేత్య యత్ర వాద్యం ప్రకుర్వంతి సమేత్య శంఖా వంశాశ్చ వీణా మురజాశ్చ భేర్యః. తతోన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్. పిదప మిక్కిలి హర్షముతో గూడిన యప్సరసలందరును గుమిగా గూడి ఎచ్చట నాట్యమనర్చి పాడిరి. అందరును కలిసి శంఖములు పూరించియు వేణువుల నూదియు వీణలను మీటియు మద్దెళ్లను భేరులను మ్రోగించియు మనోహరమైన ధ్వనిని కలిగించిరి. పిదప వేరొక ఎడ సత్య పరాక్రముడును గొప్ప ప్రతాపవంతుడును నగు రాముడు తమ్ముడగు లక్ష్మణునితోనూ భార్యయగు సీతతోనూ కలిసియుండుటను చూచితిని. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం
ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః. పురుషులలో ఉత్తముడగు రాముడు సూర్యుని వలె ప్రకాశించుచున్న దివ్యమునగు పుష్పక విమానమునెక్కి ఉత్తర దిక్కుగా పోవుటను చూచితిని. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ రాఘవః. విష్ణుదేవుని పరాక్రమమును బోలిన పరాక్రమము గలవాడును రఘువంశమున బుట్టినవాడును అగు రాముడు సోదరుడు లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసియున్నట్లు నేను కలగాంచితిని. నహి రామో మహాతేజాశక్యో జేతుం సురాసురైః రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గః పాపజనైరివా. పాపములనర్చిన జనుడు స్వర్గమును సాధింపలేని రీతిని మహా తేజస్శాలియగు రాముని సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు గాని జయించుట సాధ్యము కాదు. రావణశ్చ మయా దృశః క్షితౌ తైల సముక్షితః రక్తవాసాః పిబన్మత్తః కరవీర కృతస్రజః. రావణుడు ఎర్రగన్నేరు పూలమాలలు వేసుకొని ఎర్రని వస్త్రములు ధరించి శరీరమంతయు నూనె పూసికొని త్రాగుచు కైపు నొంది నేలపై బడియుండుట చూచితిని. విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి కృష్యమాణః స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః. రావణుడు పుష్పక విమానము నుండి నేలపై బడి ఒక స్త్రీచే ఏడ్వబడుచున్నట్లును అతడు బోడి తలతో నల్లని గుడ్డలు కట్టుకొని ఉన్నట్లును కూడా కానవచ్చెను. రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః పిబంస్తైలం హసన్నృత్యన్ భ్రాంతచిత్తాకులేంద్రియః. రావణుడు భ్రాంతి పొందిన మనస్సు ఆకులములైన ఇంద్రియములు కలవాడై ఎర్రని పూలమాలలను ధరించి రక్తచందనము పూసికొని గాడిద పూంచిన రథముపై నెక్కి తైలమును త్రాగుచు నవ్వుచు నాట్యము చేయుచున్నట్లు కానవచ్చెను. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః. ఇంకను రాక్షసరాజగు రావణుడు గాడిదపై నెక్కి దక్షిణ దిక్కుగా పోవుచున్నట్లును స్వప్నమున గనబడెను. పతితో వాక్షిరా భూమౌ గర్దభాద్భయ మోహితః సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః. రావణుడు భయము వలన దేహము తెలియక దక్షిణ దిక్కు వైపు తలయుండునట్లుగా గాడిదపై నుండి నేలపై బడిపోయెను. మదవిహ్వలుడై భయభ్రాంతుడైన రాక్షసరాజు వేగముగనే లేచి తత్తరపాటు పొందెను. ఉన్మత్త ఇవ దిగ్వాసా దుర్వాక్యం ప్రలపన్ బహు దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణః ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టః కర్దమహ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని. పిచ్చివాని వలెనున్న రావణుడు దిగంబరుడై దుర్భాషలు పెక్కు ప్రలపించుచు సహింపరాని దుర్గంధముతో నిండి భయంకరమై అంధకార బంధురమై నరకముతో సమానమై ఉన్న మలపంకములో శీఘ్రముగా ప్రవేశించి అందు మునిగిపోయెను. అతడు దక్షిణ దిక్కుగా బయలుదేరి బురదతో నిండిన తటాకమున ప్రవేశించెను. ఎర్రని వస్త్రములను ధరించి దేహమంతటను బురద పూసుకొని యున్న నల్లని స్త్రీ ఒకతే రావణుని కంఠమునకు త్రాడు కట్టి దక్షిణ దిక్కున కీడ్చుకొని పోవుచుండెను. కాళీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః. నిశాచరుడగు కుంభకర్ణుడు కూడా నీ విధముగానే యున్నట్లు నేను నా కలలో జూచితిని. రావణస్య సుతాః సర్వే దృష్టా స్థైల సముక్షితాః వరాహేణ దశగ్రీవః శింసుమారేణ చంద్రజిత్. రావణుని పుత్రులందరూ శరీరమునకు తైలము పూసికొని యున్నట్లు కానవచ్చిరి.
రావణుడు పంది నెక్కి ఉన్నట్లును ఇంద్రజిత్తు మొసలిపై కూర్చున్నట్లును కానవచ్చెను. ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతా దక్షిణాం దిశం ఏకస్తత్ర మయా దృష్టః శ్వేతఛత్రో విభీషణః. కుంభకర్ణుడు ఒంటెపై నెక్కియుండెను. వీరందరును దక్షిణము వైపు పోయిరి. ఒక్క విభీషణుడు మాత్రము శ్వేతఛత్రముతో గానవచ్చెను. శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః శంఖదుందుభినిర్ఘోషైర్నృత్తగీతైరలంకృతః ఆరుహ్య శైలసంకాశం మేఘస్తనిత నిస్వనం చతుర్దం తం గజం దివ్యమాస్తే తత్ర విభీషణః. చతుర్భిః సచివైః సార్ధం వైహాయసముపస్థితః సమాజశ్చ మయా దృష్టో గీతవాదిత్ర నిస్వనః. విభీషణుడు తెల్లని పూలమాలలను వేసుకొని తెల్లని వస్త్రములను ధరించి తెల్లని చందనమును పూసికొనెను. అతడు శంఖముల యొక్కయు దుందుబుల యొక్కయు ధ్వనులతోడి నృత్తగీతములతో వెలయుచుండెను. ఆ విభీషణుడు పర్వతముతో సమానమై ఉరుముల బోలిన ధ్వనులు కలిగి 4 దంతములతో గూడి దివ్యమైన ఏనుగును అధిరోహించి ఉండెను. అతనితో పాటాతని 4 మంత్రులు నా ఏనుగుపై నెక్కిరి. అది ఆకాశ మార్గమున పోవుచుండెను. పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం లంకా చేయం పురీ రమ్యా సవాజిరథ కుంజరా సాగరే పతితా దృష్టా భగ్న గోపుర తోరణా లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత. ఎర్రని పూలమాలలను ఎర్రని వస్త్రములను ధరించి నూనెను త్రాగుచు పాడుచు వాద్యములను మ్రోగించుచున్న రాక్షసుల సమూహమును కూడా నేను స్వప్నములో జూచితిని. మిక్కిలి రమణీయమై ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ గూడియున్నయా లంకాపట్టణము గోపురములు తోరణములు విరిగిపోగా సముద్రమున బడినట్లు కానవచ్చినది. రావణునిచే రక్షింపబడుచుండిన ఈ లంక వేగవంతుడును రాముని దూతయును నగు నొక వానరునిచే దహింపబడినట్లు నాకు స్వప్నములో గానవచ్చినది. దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా పీత్వా తైలం ప్రవృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః. రాక్షస స్త్రీలు నూనెను త్రాగి నాట్యము చేయుచు నవ్వుచు గట్టిగా కేకలు వేయుచు భస్మావశిష్టమై భయంకరముగానున్న లంకలో ప్రవేశించినట్లు కనబడిరి. లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్టా రాక్షసస్త్రియః కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షసపుంగవాః. కుంభకర్ణుడు మున్నగు రాక్షస శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రములను ధరించి పేడగుంటలో బడి మునిగిపోయినట్లు కానవచ్చిరి. రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయ హ్రదే అపగచ్చత నస్యధ్వం సీతామాప స రాఘవః. మీరు అవ్వలికి బొండు లేని ఎడల నశించిపోగలరు. ఇక సీత రామునకు దక్కినట్లే అని నిశ్చయించుకొనుడు. మహాకోపముతోనున్న రాముడు రాక్షసులతో మిమ్ము కూడా జంపగలడు. ఘాతయేత్ పరమామర్షి సర్వైః సార్ధం హి రాక్షసైః రావణం రాఘవో ఘోరే భార్యా హర్తార మాహవే ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్త్సితాం తర్జితాం వాపి నాను మంస్యతి రాఘవః తదలం క్రూరవాక్యైర్యస్సాంత్వ మేవాభిధీయతాం. ఘోరమైన యుద్ధములో రాముడు తన భార్యనపహరించిన రావణుని దంపగలడు. తనకు ప్రియమైనదియు గౌరవనీయురాలును భార్యయును వనవాసమునకు తన వెంబడి వచ్చినదియు నగు సీతను తిట్టినను బెదిరించినను రాముడెంత మాత్రము సహింపడు. కావున మీరు క్రూరముగా మాటలాడుటను విడువుడు, మంచి మాటలనే చెప్పుడు. అభియాచామ వైదేహీ మేత్తద్ది మమ రోచతే
యస్యామేవం విధః స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా ప్రియం ప్రాప్నోత్యనుత్తమం భర్త్సితామపి యాచధ్వం రాక్షస్య హ కిం వివక్షయా. అభయమీయవలెనని మనము సీతను ప్రార్థింతము, ఇట్లు చేయుటయే మేలని నాకు తోచుచున్నది. ఏ యువతి అయినను దుఃఖమునొంది యుద్ధ సమయములో నెట్టి స్వప్నమును గాంచిన ఎడల ఆ యువతి తన దుఃఖములనన్నింటినీ విడిచి మితిలేని సంతోషమును పొందును. దుఃఖములు నశించి ఈ సీత సుఖమును పొందును. రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానాముపస్థితం ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా. ఓ రాక్షస స్త్రీలారా, మనమిదివరకీమెను బెదిరించితిమే, ఈమె మనలను అనుగ్రహించునా అని సందేహింపవద్దు. ఈమెను మీరు ప్రార్థింపుడు, ఈమె తప్పక అనుగ్రహింపగలదు. ఓ రాక్షస స్త్రీలారా, ఇక రాముని వలన రాక్షసులకందరికీ ఘోరమైన విపత్తు సంభవింపనున్నది. మిథిలాపతియగు జనక మహారాజునకు పుత్రికయగు ఈ సీత మీరు నమస్కరించి వేడుకొన్నచో మీ విపత్తును తొలగింపగలదు. అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివః అపి చాస్యా విశాలాక్ష్యా న కించిదుపలక్షయే. లజ్జావతియు భర్త యొక్క విజయమునకు సంతోషించినదియు నగు ఈ సీత మీకభయమిచ్చెదనని ఒక మాట చెప్పెనా, ఆ రీతిగానే జరిపి మిమ్ము రక్షింపగలదు. ఇంకొక విశేషమేమనగా, విశాలమైన కన్నులు గల ఈ సీత యొక్క అవయవములందు దుఃఖమును పొందించు లక్షణములు గాని అంగవైకల్యము గాని కొంచెమైనను కానరాదు. విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణం ఛాయా వైగుణ్యమాత్రం తు శంకే దుఃఖముపస్థితం. ఈమె శరీరమునందలి కాంతి మాత్రము కొంచెము మారియున్నది. దుఃఖములకు డగనిదియు దేవీ రూపయునగు నీమెకు అందువలననే ఈ దుఃఖము కలిగినదని అనుకొనుచున్నాను. అదుఃఖార్హామిమాం దేవీం వైహాయ సముపస్థితాం అర్ధసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితాం. రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ నిమిత్తభూతమేతత్ శ్రోతుమస్యా మహత్ప్రియం. సీతాదేవి అభీష్టము నెరవేరునట్లును రామునకు విజయము కలుగునట్లును రాక్షసరాజునకు వినాశము సంభవించునట్లును నాకు దోచుచున్నది. ఈ సీతాదేవికి ఎక్కువ ప్రియము కలుగునని మనము వినుటకి స్వప్న వృత్తాంతము కారణమగుచున్నది. దృశ్యతే చ స్ఫురచ్చక్షుః పద్మపత్రమివాయతం ఈషచ్చ హృషితో వాస్యా దక్షిణాయా హ్యదక్షిణః. తామరపువ్వు రేకువలే విశాలమైన ఈ సీతాదేవి ఎడమ కన్నదురుచున్నది. సమర్థురాలగు నీమె యొక్క ఎడమ భుజము కొంచెము గగుర్పాటు పొంది కారణము లేకయే ఎదురుచున్నది. అకస్మాదేవ వైదేహ్యా బహురేకః ప్రకంపతే కరేణుహస్త ప్రతిమః సవ్యశ్చోరు రనుత్తమః. పిడి ఏనుగు తొండమును బోలిన ఈమె ఎడమ తొడయు అదురుచున్నది. ఈ ఎదరుట రాముడు శీఘ్రముగానే ఇతడికి రాగలడని సూచించుచున్నది. వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః పునః పునశ్చోత్తమ సాంత్వవాదీ సుస్వాగతాం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః. చెట్టు కొమ్మ మీద కూర్చుండి మాటి మాటికి నీ మధురముగా గూయుచు బంధువుల రాకను తెలియజేయుచున్న పక్షియును సంతోషముతో గూడినదై పెక్కుసారులు దుఃఖింపకుమని హెచ్చరించుచున్నట్లున్నది. ఇది శ్రీమత్ సుందరకాండము 27వ సర్గము సమాప్తము.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.